నెల్లూరు జెడ్ శేషారెడ్డి విజ్ఞాన కేంద్ర మినీ ఫంక్షన్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలు 2 రోజుల పాటు జరుగుతాయని రాష్ట్ర కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్ గారు, జిల్లా అధ్యక్షులు ముత్యాల గురునాథం గారు, జిల్లా రాష్ట్ర కార్యదర్శి ఎం హరిబాబు గారు తెలిపారు. ఈ కార్యక్రమం నందు అర్హులైన కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని ఇవ్వాలని, పంట రుణాలను కౌలు రైతులకు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పలు సమస్యలపై ఈ సమావేశాన్ని 2 రోజుల పాటు జరుపుతున్నట్లు కార్యనిర్వాహకులు తెలిపారు. పై కార్యక్రమంలో జిల్లాలోని కౌలు రైతులు, సమావేశ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర కమిటీ కౌలు రైతుల రాష్ట్ర కమిటీ నెల్లూరు జిల్లాలో జరుపుకోవటం నాకు గర్వకారణం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కౌలు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మధ్యకాలంలో మీరు కూడా చూశారు, యూరియా లేక క్యూల్లో నిలబడి 1 కట్ట 2 కట్టలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏమో మేము మొత్తం సంక్షేమంలో మొదటి భాగంలో ఉన్నామంటున్నారు, అవినీతిని పారదోలుతామని చెప్తున్నారు. కానీ గత ప్రభుత్వం అవినీతి చేస్తున్న సందర్భంలో ఇప్పుడు కూడా అవినీతికి ఇంకా మించిగా ప్రభుత్వాలు నడుపుతున్నాయి. కానీ 24 గంటల్లో పండిన వాళ్ళకి గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి కేంద్రాల్లో డబ్బులు వేస్తామని చెప్పారు. ఇప్పుడే మన రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఇంకా 3 నెలలైనా కానీ ఇంకా డబ్బులు పడలేదని చెప్తున్నారు. ఇది సిగ్గుచేటు. ఈ ప్రభుత్వం వెంటనే కౌలు రైతులకి వెంటనే గుర్తించి కార్డులు ఇవ్వాలని చెప్పి, కార్డులు ఈయన పక్షంలో మేము మిమ్మల్ని గ్రామాల్లోకి ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే అది కోసం గెరవ చేసేదానికి ప్రయత్నం చేస్తాం. దానికి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. స్పందించకపోతే దానికి ఆ చర్యలు ఏ రకంగా ఉంటాయో మీరు గతంలో చూసి ఉన్నారు, ఇప్పుడు కూడా చూడబోతారు. దానికని మేము ఖచ్చితంగా ఈ కౌలు రైతుల సంఘం తరఫున యూరియా కొరతని వెంటనే అమలు జరపాలి, రానియకుండా యూరియా కొరత రాకుండా రైతులకి యూరియా అందియాలని చెప్పి ఒకసారి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈరోజు రేపు నెల్లూరు పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కౌలు రైతులు వ్యవసాయంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించడంలో, వారి సమస్యలను పరిష్కారం చేయడంలో చాలా తాత్సారం వహిస్తూ ఉన్నది. కొత్త చట్టాన్ని తీసుకొచ్చి భూ యజమాని సంతకం లేకుండా కౌలు రైతులందరినీ గుర్తించి వారికి కార్డులు మంజూరు చేస్తామని, వారికి ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడాను వర్తింపు చేస్తామని, పంట రుణాలు ఇస్తామని ఎలక్షన్ సందర్భంగా వాగ్దానం చేశారు. తర్వాత 4-5 సమావేశాలు నిర్వహించారు. కానీ చట్టం మాత్రం తీసుకురాలేదు. ఆ చట్టం తీసుకురాకపోవటం వల్ల ఈరోజు కౌలు వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడాను కార్డులు పొందలేకపోయారు. ఈ కార్డులు లేనటువంటి వాళ్ళు ప్రభుత్వం రేపు అన్నదాత సుఖీభవ ఇస్తానన్నటువంటి పథకం కూడా వారికి అమలు కాకుండా ఉంది. ముందుగానే కౌలు రైతులను గుర్తించి సాగులో ఉన్నటువంటి కౌలు రైతులందరికీ కూడాను అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు వెంటనే మంజూరు చేయాలని కౌలు రైతు సంఘం డిమాండ్ చేస్తోంది. రెండోది, పంట రుణాలని భూ యజమానులకి ఇవ్వటం కాకుండా కౌలు రైతులకి పంట రుణాలు ఇవ్వాలని, ఈ క్రాప్లో నమోదైనటువంటి ప్రతి ఒక్కరికి కూడాను పంట రుణాలను మంజూరు చేసి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం కౌలు రైతులకి 2 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే కౌలు రైతులు ఈరోజు పంటలు పండించి కనీస మద్దతు ధర లేక అమ్ముకోలేక అప్పుల పాలై ఆత్మహత్యలకు గురవుతూ ఉన్నారు. కనీస మద్దతు ధరలని అమలు చేయాలని, అమ్ముకున్నటువంటి పంటలకి కూడా బకాయిలను వెంటనే చెల్లించాలని కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అంశాలన్నిటిని కూడాను ఈ 2 రోజులు జరిగేటువంటి సమావేశంలో చర్చించి భవిష్యత్తులో కార్యాచరణ రూపొందించి కౌలు రైతుల సమస్యల మీద పోరాటాలకి సిద్ధమవుతామని తెలియజేస్తా ఉన్నాం.
నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్.